ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీల మధ్య కింద స్థాయిలో అండ్ ద్వితీయ శ్రేణి లీడర్‌షిప్ స్థాయిలో ఒక రకంగా చెప్పాలి అంటే టాప్ లీడర్‌షిప్‌లో పక్కన పెడితే మిగతా అందరి మధ్య కూడా తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. పంపకాలలో తేడా కోసం వీళ్ళు ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీస్ లేదు అంటే ఇక ఏమంటారు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అనేది ఎక్కడైనా కనుక ఒకరికొకరు తోసుకొని తిట్టుకొని కొట్టుకునేంత వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. పైన నాయకులకేమో జగన్మోహన్ రెడ్డి గారి భయం, ఒంటరిగా అయితే మనం ఎదుర్కోలేము, కలిసి ఉండాల్సిందే అని. కింద వాళ్ళు ఏమో పంపకాల్లో తేడాతోటి పిచ్చ కొట్టుకుంటూ ఉన్నారు. రోజు ఎక్కడో దగ్గర ఏడవతోటి ఇది రిపీట్ అవుతూనే ఉంది. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని కాదు, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం దగ్గర నుంచి తీసుకున్నా కూడా టీడీపీ జనసేన వాళ్ళు ఎట్లా రోడ్లకి కొట్టుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. అండ్ జనసేనకు సంబంధించిన మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఉన్న దగ్గర టీడీపీ వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. అండ్ చాలా చోట్ల పంపకాల్లో తేడా కోసం మొన్నటికి మనం చూసాం, డీలర్షిప్ పంపకాల్లో తేడాల కోసం టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళే తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, మాకు కావాలని. అండ్ జనసేన కాస్త కూస్త బలం ఉంది, మాకు కూడా కావాలి అని చెప్పి వాళ్ళు ఏమంటారు కాస్త వెర్రవీగి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇంకా టీడీపీకి వీళ్ళకు పంచాయతీ అయితే షురు అవుతుంది. తాజాగా కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళని వివరణ అడిగారట ఏం జరిగింది అని. ఆదోని దగ్గర మాజీ ఎమ్మెల్యే ఆదోనిలో మీనాక్షి నాయుడుకి జనసేన వాళ్ళు ఈవెన్ కలెక్టర్ ఆఫీస్లోనే అంటే జాయింట్ కలెక్టర్ ఆఫీస్లోనే కొట్టుకున్నారు. దుబ్బుకోడాలు, దూషణలు, అరుపులు. ఎందుకని 70 రేషన్ డీలర్లు ఏమో ఉంటే అందులో 32 రేషన్ డీలర్లు మాకే కావాలి అంటారట జనసేన వాళ్ళు. లేదు 35 పైన మాకే కావాలంటారు టీడీపీ వాళ్ళు. మధ్యలో బీజేపీ వాళ్ళు మాకు కావాలంటారట. సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే కొట్టుకున్నారు. రచ్చ చివరికి పోలీసులు వెళ్ళి వాళ్ళను ఏదో ఏమంటారు సెట్ చేయాల్సి వచ్చింది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మీనాక్షి నాయుడును వివరణ అడిగారు అని చెప్పి టీడీపీ మీడియాలో అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. పైన నాయకులేమో లేదు కలిసి ఉండాలి అంటారు. వాళ్ళ భయం వాళ్ళది. ఒంటరిగా పోటీ చేయలేము, ఒంటరిగా మనం వైసీపీని ఫేస్ చేయలేము, జగన్ను ఫేస్ చేయలేమని. కింద వీళ్ళకేమో పంపకాల్లో తేడా. డబ్బు పంపకాలు కావచ్చు, అంటే ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, లేదా గౌరవం రిలేటెడ్ కావచ్చు, అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్న దగ్గర కావచ్చు. చూసినాం కదా, దెందలూరులో అయితే చూసాం. మొన్ననే ఒక మండల జనసేన నాయకుడి తోటంతా ధ్వంసం చేసి ఆయన పిచ్చ కొట్టారు. చింతమనేని ప్రభాకర్ గారి మనుషులు అని చెప్పి అవి చూసాం. ఎక్కడ చూసినా ఇవే. ఒకవైపు టీడీపీ కార్యకర్తలేమో మేము ఇంత చేసినా కూడా మాకు గుర్తింపు లేదు అని చెప్పి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. జనసేన వాళ్ళేమో మా వలన అధికారంలోకి వచ్చిన టీడీపీ వీళ్ళు మమ్మల్ని గౌరవించట్లేదని వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. వీళ్ళ బలం పిసిరంతైనా కూడా వీళ్ళేమో ఎక్కువ ఎక్సెక్స్ పడుతున్నారు అని చాలా చోట్ల టీడీపీ వాళ్ళు జనసేన మీద అసంతృప్తిగా ఉన్నారు. ఏం పంచాయతీలు రాయా నిజంగా. అసలు వీళ్ళు కూటమి ప్రభుత్వంగా ఏర్పడే ప్రజలకు ఏం చేస్తున్నారన్న విషయం తర్వాత కానీ అసలు వీళ్ళు తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి సరిపోతుంది అబ్బా వీళ్ళ టైం అంతా.